హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యారీనా. సో మీ అందరికీ తెలుసు కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే, ఒకసారి అక్కడ గ్రౌండ్ తీసుకుని. సో ఈరోజు మేము వచ్చేసి ఎస్కే వాటర్ పార్క్లో ఉన్నాం. సో నేను మా తమ్ముడు వచ్చామన్నమాట. సో మేమైతే ఎగ్జైటెడ్. ఆల్రెడీ నేను వచ్చాను, కానీ చిన్నప్పుడు వచ్చాను, కానీ ఇప్పుడు రాలేదు. సో ఇప్పుడు నేను మా తమ్ముడే వచ్చాము. చూపిస్తున్నానండి. సో గైస్ ఇందాకనే మేము మా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, నేను మా తమ్ముడు. సో మా తమ్ముడిని కూడా నాకే. ఆర్ యూ ఎగ్జైటెడ్? హౌ లాంగ్ యూ హ్యావ్ ఎగ్జైటెడ్? సో యా సో గైస్, కాళ్ళు అయితే చాలా వేడిగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మా తమ్ముని అది ఎక్కిస్తున్నాను. సో చూద్దాం, అది ఎక్కిపోవరా. సో లైక్ ఇలా ఉంటుంది అనమాట. అగోండి మా తమ్ముడు అక్కడి నుంచి వెళ్తున్నాడు. దాని తర్వాత మనం కూడా వెళ్దాం. అగోండి అక్కడ ఉన్నాడు మా తమ్ముడు. యాక్చువల్లీ గైస్ చాలా వేడిగా ఉంది ఇక్కడ. సో చూద్దాం. అగోండి అక్కడ ఉన్నాడు మా తమ్ముడు. హాయ్ చెప్పు. హాయ్. సో గైస్ ఈ రైడ్ ఇంతే ఉంటుంది. లైక్ చిన్నపిల్లలు అలా వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది రాకి? వేడిగా ఉన్నాయా? సో గాయస్ చూడండి, పట్టుకో. సో గాయస్ ఇప్పుడైతే నేనైతే అది ఎక్కుతాను. కొంచెం స్కేరీ హైట్ అంటే నాకు చాలా ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఈ టైంలో మీరు వచ్చారనుకోండి, మేము వచ్చింది వీక్ డేస్లో, ఇప్పుడు ట్యూస్డే అనమాట. సో వీక్ డేస్లో అయితే మనకి ఎలాంటి పాపులేషన్ ఉండదు, చాలా పీస్ఫుల్గా వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఎట్లా అంటే, మీరు అక్కడ చూసినట్టయితే ఎవరు ఉండరు అనమాట. లైక్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది ఇక్కడ, మరి అంత ఏం లేదు ఇక్కడ. సో ఇట్స్ బెటర్ మీరు వీకెండ్స్లో వస్తే మాత్రం మనకి ప్రైస్ వచ్చేసి 799. మేము వీక్ డేస్లో వచ్చాము కాబట్టి లైక్ మాకు అరౌండ్ 700. మీరు ఎక్కడ చూసినా అక్కడ వాటర్ అయితే పెట్టేసి ఉంటారు. మాకైతే ఇప్పుడు చాలా దాహం వేస్తుంది. ఇప్పటికీ మేము చాలా లైక్ వచ్చాం, కానీ ఫస్ట్ వాటర్లోనే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎక్కడ చూసినా ఇట్లా అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. మంచిగా మీరు రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము లైక్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఇప్పుడు మా స్లోప్ ఎక్కామన్నమాట, బ్లూ కలర్ది. లైక్ నాకు నిజంగా లైక్ హైట్స్ అంటే లైక్ ఏమైనా స్లైడ్ అవుతూ ఉంటే నాకు గుండె జారిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది నాకు. అంటే లైక్ నాకు ఒకసారి స్లోప్ ఇట్లా కిందికి వచ్చినప్పుడు నేను దాన్ని పట్టుకొని అమ్మో 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 అంటున్నా. లైక్ ఓకే, ఇప్పుడైతే మేము ముందుకు వెళ్తున్నాం. కానీ గాయస్ కాళ్ళు అయితే కాలుతున్నాయి. సో ఇప్పుడు రెయిన్ డాన్స్ మనకి 145 to 7 లైక్ 345 ఉంది కదా, 245. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది? 145. సో 145 మ్యాక్సిమం ఇప్పుడు ఓపెన్ చేయాలి. బట్ ఐ డోంట్ నో వై, ఎందుకని. సో ఓకే, నేను మిగతా రైడ్స్కి వెళ్తున్నాను. వచ్చేసేయండి పాష్. మేము ఇప్పుడు పూల్లో వచ్చాము. సో చిన్నపిల్లల పూల్ అనమాట. ఇప్పుడు రెయిన్ డాన్స్ చెప్తున్నాం. సో నాకు సో ఇప్పుడు మనం వెళ్ళి రెయిన్ డాన్స్
ఎస్కేప్ వాటర్ పార్క్ అండ్ చాలా ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. మా తమ్ముడు అయితే చాలా ఆడుకున్నాడు. అండ్ హోప్ మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా ఎక్కువ గేమ్స్ అయితే లేవు, లైక్ నార్మల్ అన్ని స్లైడ్సే తప్పించి ఏం లేవు. పిల్లలకైతే ఇది ఎస్కేప్ వాటర్ పార్క్ చాలా బాగుంటుంది. సో ఇక్కడితోటి మేము ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఒక 7 hours అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడు మా తమ్ముడిది అడుగుదాం ఎలా ఎంజాయ్ చేశాడండి. ఎలా ఎంజాయ్ చేశాడు? సో యాక్చువల్లీ గైస్ నాకంటే ఎక్కువ మా తమ్ముడు చాలా ఆడేశాడు, నాకంటే అట్లా భయం అనమాట. సో యా, ఇప్పుడైతే మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు పేట్ పూజ చేయడానికి వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే టైర్డ్ అయిపోయాడు. సో కొంచెం దూరం ఉంది ఫుడ్. వాళ్ళు 100 rupees రీఫండ్ చేస్తా అన్నారు కదా. లాకర్ కీస్ ఇంకొకటి, దాని వాళ్ళు లాకర్ కీస్తో పాటు వాళ్ళు స్లిప్ వేస్తారనమాట. సో అది లాకర్ కీస్ ఇవ్వాలి, లేదు అంటే మనకి రీఫండ్ రాదు. లాకర్ కీస్ ఇస్తేనే మనకి రీఫండ్ వస్తుంది. మ్యాక్సిమం అంత పాపులేషన్ ఏం లేదు గైస్ ఇక్కడ, టు బీ ఫ్రాంక్. నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది ఎందుకో. ఆ తమ్ముడు నైట్ నుంచి పడుకోలేదు. సో తొందర తినేసి నేను కూడా బయలుదేరుతాను, నేను కూడా బయలుదేరుతాను. సో అంతలోపు కొంచెం పెద్ద దండం వస్తుంది, ఎందుకంటే బ్యాగ్ బరువు. యా, సో ఏం తీసుకున్నామో చూపిస్తాను. సో గైస్, వితౌట్ పేరెంట్స్, వితౌట్ ఎనీ వన్, నేను మా తమ్ముడే వచ్చాము ఈరోజు. పికే లేదు గైస్, మేమంతా ట్యాన్ అయిపోయాం చూడండి. ఓకే చల్తారే, ఇంకా చాలామంది పూల్లో ఉన్నారు చూడండి. మ్యాక్సిమం అందరూ చాలామంది కూడా ఇప్పుడే వస్తున్నారు. చాలా ఫన్ ఉంటుంది. తక్కువ రైడ్స్ అయినా నార్మల్గా మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ పెట్టారు, వేవ్ పూల్, అందరు అక్కడ ఆడుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో గాయస్, మేము ఇప్పుడే బయటికి వచ్చేసాం అనమాట. చూడండి ఇది ఎంట్రీ. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. 8 minutes చూపిస్తాను. ఎంజాయ్ చేసావా? ఎలా ఉంది? ఫీవర్ కమింగ్. మా తమ్ముడు అలా ఎంజాయ్ చేశాడు గాయస్. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి, బికాస్ చాలా ఫ్రిజీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. పడుకొని కాస్త ఏం చేస్తానో తెలీదు, నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను అంతే. ఓకే, వన్స్ క్యాబ్ ఎక్కాక ఫోన్ చేస్తాను. క్యాబ్ ఎక్కాక మిగతా చూపిస్తాను.